ఆపదలో ఉన్న వారికి చేసేది అసలైన సాయం అంటోంది ఆ యువత. వరద బీభత్సంతో సర్వం కోల్పోయిన వారికి తమ వంతు సాయం అందిస్తామంటూ కదలివచ్చారు. తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక అలమటిస్తున్న బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఒకటై ముంపు ప్రాంతాల్లో వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. మరి వారు ఆపద్బాంధవులకు ఎలాంటి సేవాహస్తం అందిస్తున్నారు, బాధితులకు ఎలా భరోసా కల్పిస్తున్నారు, ఆ వివరాలు ఈ ముఖాముఖిలో తెలుసుకుందాం. గత 10 రోజులుగా వరద ముంపు ప్రాంతాల్లో బాధితులు అల్లాడిపోతూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం సహాయక చర్యలు చేస్తూ ఉంటే మరొక వైపు యువకులు తాము సైతం అంటూ ముందుకు వచ్చి స్వచ్ఛంద సంస్థలతో కలిసి వాలంటీర్లుగా తమ యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ విజయవాడ నుంచి యువకులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి యువకులు వచ్చి వాలంటీర్లుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో పలు సేవలు అందిస్తున్నారు. కేవలం వైద్య సేవలే కాదు, బాధితులకి కావాల్సినటువంటి ఆహార పొట్లాలు అందించడము, అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడము, ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్తో పాటు వీళ్ళు కూడా లోపలికి వెళ్ళి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇటు వాలంటీర్లతో ఉన్నాము, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులుగా సేవలు అందిస్తారు? మేము ప్రజెంట్ నలంద డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము. అంటే రెడ్ క్రాస్ వాళ్ళు వాలంటీర్స్ కావాలని చెప్పేసి మేము వరద ప్రభావిత ప్రాంతాలు ఎన్ని చోట్ల ఉన్నాయి, ప్రతి చోట మా మెడికల్ క్యాంపులు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఒక 30 మంది వాలంటీర్ వివిధ జిల్లాల నుంచి అనంతపురం, కర్నూలు, గుంటూరు అన్ని జిల్లాల నుంచి మెడికల్ మన రెడ్ క్రాస్ నుంచి వచ్చేసారు వాలంటీర్స్. ఇంకా నైట్ టైం ఎంత ఎమర్జెన్సీ అయినా సరే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో పాటు మేము వెళ్ళేసి వాళ్ళని తీసుకొచ్చే, స్ట్రెచ్చర్ లేకపోయినా కానీ స్ట్రెచ్చర్ అక్కడే మాకు ఇచ్చిన ట్రైనింగ్తో అక్కడే తయారు చేసుకొని ఆ వాలంటీర్ని హార్ట్ పేషెంట్ తీసుకొని బయటకు వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏ ఎమర్జెన్సీ అయినా మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏ మెడిసిన్ కావాలన్నా ఈరోజు ఇక్కడ మెడిసిన్ లేదంటే రేపు మార్నింగ్ కల్లా మళ్ళీ మెడిసిన్ మనకి ఇక్కడ ఏ వ్యాధులు వచ్చి ఆ వ్యాధులకు సరిపోయే మందులు మరుసటి రోజుకి మళ్ళీ మా రెడ్ క్రాస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ మరుసటి రోజుకి తెచ్చి పెడతారు. అలానే వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ కానీ, మార్నింగ్ టిఫిన్ కానీ, ఈవినింగ్ బ్రెడ్ కానీ మొత్తం అన్ని ఐటమ్స్ అందుబాటులోకి మా రెడ్ క్రాస్ వాళ్ళు అందుబాటు చేశారు. చెప్పండి, మీరు లోపలికి సాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు మీకు ఎదురైనాయి, వాటిని ఏ విధంగా అధిగమించారు? చాలా లోపలికి వెళ్లాల్సి వచ్చింది. కొన్నిసార్లు అయితే చాలామంది ఇబ్బంది పడ్డారు వాటర్ వల్ల. చాలా లోతులకు కూడా వచ్చేసింది వాటర్. అయినా మేము లోపలికి వెళ్ళి రెడ్ క్రాస్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. అందరూ ఒక గ్రూప్గా ఉండి అందరం ఒకళ్ళు ధైర్యం చెప్పుకొని లోపలికి వెళ్ళి అందరం బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చాం. రెడ్ క్రాస్ వాళ్ళు కూడా మాకు అది సహాయం చేశారు. మా కాలేజ్ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. అలా మేము ఇంకా వెళ్ళి అన్నీ చేస్తున్నాం. డైలీ ట్రక్కుల్లోంచి అన్లోడ్ చేయడం, ఫుడ్ అవి పంచడం, వాటర్ బాటిల్స్ కానీ, మిల్క్ ప్యాకెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, స్నాక్స్ కానీ ప్రతి ఏరియాలో మన మెడికల్ క్యాంప్ ఉంది. అలానే జనాలు కూడా ఉన్నారు, ఒక 10 మంది ప్రతి గ్రూప్కి. మీకు ఏమనిపిస్తుంది? సాధారణంగా యువకులు అంటే సెలవు వచ్చినప్పుడు ఎక్కడికన్నా టూర్లకి లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు ఇళ్ళకి. మీరు పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి ఇక్కడ సేవలు అందించడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఎవరికైనా ఏదో ఒక సిచ్యువేషన్ ఇలా అవుతుంది. తర్వాత మనకైనప్పుడు కూడా వాళ్ళు కూడా అలానే వస్తారు. అందుకే మేము కూడా ధైర్యం చేసి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక్కొక్క 2 days మేము కూడా ఫుడ్ వండి మా వంతు సాయం చేసాం. తర్వాత ఈ రెడ్ క్రాస్ తరపున వచ్చి మేము ఇలా సాయం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి మనం అందరం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండి దాదాపు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి మీరు వచ్చారు, దాదాపు మీ ఇల్లు కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అటువంటి స్థితిలో మీరు బయటికి వచ్చి ఒక వాలంటీర్గా చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? అక్కడ చాలా మేము ఇబ్బందులు పడ్డాం. మరి ఇటువంటి ఇబ్బంది మాతో పాటు ఇంకా విజయవాడ నగరంలో ఉన్న వాళ్ళు చాలామంది పడతారనే ఉద్దేశంతో నేను ఈ ప్రాంతానికి వచ్చి నేను వీళ్ళందరికీ నా వంతుగా రెడ్ క్రాస్ సొసైటీ వారు తరపున నేను వీళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అవకాశం హెల్ప్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడికి తీసుకురావటం ఎట్లా అనిపిస్తుంది? ఈ సేవల్లో పాల్గొనటం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మా ఏపీ స్టేట్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు, సమరం గారు, తర్వాత ఏవో కుమార్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాల వల్ల మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. మేము వెంటనే స్టూడెంట్స్ని ఆ కాలేజ్ ఇన్స్టిట్యూట్, ఆ కాలేజ్ ప్రిన్సిపల్స్ వీళ్ళందరినీ మాట్లాడడం జరిగింది. ప్రతి కాలేజ్ నుంచి 30 నుంచి 50 మంది వాలంటీర్సు వచ్చి సర్వీస్ చేశారు. ఫుడ్ అనేది ఒకటనే కాదు సార్, ఫుడ్డు, వాటరు, చిన్నపిల్లల డైపర్సు,
ఇంకా సంబంధించిన నిత్యావసర వస్తువులు అన్ని రకాలయ్యి మన వాళ్ళు రెడ్ క్రాస్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది సార్. సో చెప్పండి సార్, మీరు ఇక్కడ వైద్య సేవలు ఏ విధంగా అందిస్తూ ఉన్నారు ఈ రెడ్ క్రాస్ నుంచి? నమస్తే అండి, మేము రెడ్ క్రాస్ తరఫున వచ్చాము సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుండి. గత 10 రోజులుగా ప్రభుత్వం ఏ విధంగా అయితే నిర్విరామంగా పనిచేస్తుందో రెడ్ క్రాస్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. మొన్న మేము వచ్చినప్పుడు అయితే వాటర్ లెవెల్ మరీ ఎక్కువగా ఉండేది. ఆ రోజు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ ఇవ్వడానికి మాకు ఇబ్బంది అయింది. మాకు ఎక్కడైతే వీలైందో అక్కడ వరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మ్యాక్సిమం మా తరపు నుంచి ఎంత చేయగలం అంత చేస్తున్నాము. కాకపోతే మెడికల్ డిస్ట్రిబ్యూషన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు ఏంటంటే అవసరమైన మెడికేషన్ కొన్ని అందట్లేదు. ఆ విధంగా కొన్ని మేము చేయలేకపోతున్నాం. బట్ అది తప్ప మిగతా అన్ని కూడా మేము చేయాలి చేస్తున్నాం. ఓన్లీ మీ మెడికల్ తరపునే కాకుండా రెడ్ క్రాస్ తరపున మేము చెప్పే ఏంటంటే జనాలకి ఆక్రమణలు అడ్డుకోండి, ఇలాంటి వాటిని నివారించండి. ఎప్పటికైనా సమస్య వచ్చిన తర్వాత మనం స్పందించడం కంటే సమస్య రాముందుకే దాన్ని ఆపి మనం ఏదైనా నివారణ చర్యలు చేపడితే భవిష్యత్ తరాలకి మనం మంచి పర్యావరణం ఇచ్చిన వాళ్ళు అవుతాం. మెయిన్గా ఇప్పుడు మన మెడికల్ దానికి వస్తే మనం జ్వరానికి, జలుబుకి, దగ్గుకి అన్ని మెడిసిన్ అందిస్తున్నాం. పారాసెటమాల్ కానీ, సిక్లోఫినాక్ కానీ, సెట్రిజిన్ కానీ, మన డయేరియాకి మన దగ్గర ఓఆర్ఎస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకో 4-5 రోజులు మేము ఈ కార్యక్రమాన్ని ఇలాగే పొడిగిస్తామండి. దాంతోపాటుగా నివారించిన విషయానికి వస్తే మెయిన్గా మనకు మస్కిటో నెట్స్ ప్రొవైడ్ చేయడం, ఇంకోటి DDT స్ప్రే చేయడం, ఇంకోటి మస్కిటో కిల్లింగ్ లార్వే ఫిష్ ఉంటాయండి కొన్ని, గ్యాంబూజా ఫిష్ అని, అలాంటివి గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఇంకా మంచి యొక్క ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చే ఛాన్స్ ఎంతైనా ఉందండి. రెడ్ క్రాస్ తరపు నుంచి స్వచ్ఛందంగా ఒక వాలంటీర్గా వచ్చి ఇక్కడ ఉచిత సేవలు అందించడం మీకు ఎలా అనిపిస్తుంది ఇటువంటి విపత్కర పరిస్థితులు? వాలంటీర్గా వచ్చి ఇలా సేవ చేసినందుకు, నాకు ఈ అవకాశం కల్పించినందుకు సిద్ధార్థ వైద్య కళాశాలకు కానీ, మా రెడ్ క్రాస్ చైర్మన్ గారికి కానీ కృతజ్ఞతనే ఉంటాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తూ ఉంది. గత 10 రోజులుగా ఇక్కడ వచ్చి మొత్తం పనిచేస్తూ ఉన్నారు. వైద్య సేవలే కాకుండా అన్ని రకాల స్థానికంగా ఉండే బాధిత ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉంటాయి, వాళ్ళని ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకువెళ్ళడం, వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడము, ఇటు ప్రభుత్వ సహాయక చర్యల్లో కూడా వీళ్ళు పాల్గొంటూ ఉన్నారు. వాటిల్లో కూడా వీళ్ళు పాలు పంచుకొని తాము సైతం అంటూ ముందుకు వస్తూ ఉన్నారు. కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.